ఆయన ఈ లోకాన్ని రక్షించేవాడుకుంటాడు కనుక ఆయనకి మీరు యేసు అని పేరు పెట్టాలి అని ఆ దూత కన్యకగా ఉన్న మరియకు చెప్పారు. చూడండి, నిజంగా ఆయన జన్మ ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఈ లోకంలో మనలాంటి వాడిగా ఆయన పుట్టలేదు. మరి స్త్రీ పురుషుల వలన కలిగిన జన్మ కాదు కానీ కన్యక గర్భమున ఈ లోకంలో పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. అందుకనే ఆమె ఎప్పుడైతే గర్భం ధరించింది, ఆమె దూతతో చెప్పింది అలాగనే నాకు జరుగును కాక అని చెప్పి ఆ విషయం కొరకు ఆమె ఒప్పుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంటే లోక రక్షకుడిని నా గర్భంలో మోసే భాగ్యం నాకు దక్కినప్పుడు ఇంతకంటే భాగ్యం ఏముంది నాకు? దేవుణ్ణే నా గర్భమందు మోసే భాగ్యం నాకు దక్కినందుకు ఇంకా నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకు పర్లేదు, ఎలాంటి ఏమైనా పర్లేదు, నిజంగా ఆయన మోసే భాగ్యం నాకు దక్కింది అంతే చాలనుకుని ఆమె వెంటనే ఒప్పుకున్నప్పుడు దేవుని శక్తి, సర్వోన్నతుని యొక్క శక్తి ఆమెను కమ్ముకొనగా ఆమె గర్భం ధరించింది. గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఆమె గర్భంలో ఎదుగుతున్నారు. ఈ వార్త కాస్త ఆమెను వివాహం చేసుకోబోతున్న యోసేపుకు తెలిసింది. యోసేపు అనే వ్యక్తికి అప్పటికే ఆయనతో వివాహం చేయాలని నిర్ణయించబడింది కనుక అప్పటికి ఈ వార్త ఆయనకు తెలిసేసరికి ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇదేంటి, మరియా చాలా మంచిది కదా, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పి పెద్దల చేత నిర్ణయించబడింది కదా, ఇప్పుడు నాకు తెలియకుండా ఆమె ఏ పాపం చేసిందో అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆమె గర్భం ధరించిందనే వార్త ఆమెను వివాహం చేసుకోబోయే ఆ వ్యక్తికి తెలిసింది. ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు అర్థం కావట్లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇదేంటి, నేను వివాహం చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా చేస్తారు చెప్పండి? సహజంగా ఎవరైనా మరి తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి తాను గర్భవతిగా ఉందని తెలిస్తే ఎవరైనా వివాహం చేసుకుంటారా? చేసుకోరు. తాను కూడా అలాగే ఆలోచిస్తున్నాడు, ఇదేంటి నేను ఇంకా ఆమెను వివాహమే చేసుకోలేదు, ఈలోపు ఆమె ఎలా గర్భం ధరించింది, ఎలా గర్భవతి అయింది అని చెప్పి ఆయన ఏదేదో ఆలోచన చేసి అనుకున్నాడు కదా, మొత్తానికి ఇది ఏమేదో చేసి ఉంటుంది, ఏదో పాపం చేస్తున్నది, దయచేసి కనుక ఈమెకి నేను వివాహము చేసుకోకూడదు, ఇక ఏమైనా నా భారీగా చేసుకోకూడదు, ఈమెను వదిలిపెట్టేయాలి అనుకుని ఆలోచన చేస్తున్నాడంట యోసేపు. అలా ఆలోచన చేస్తూ ఏదేదో ఆలోచిస్తున్నాడు, ఈమెను ఎలా వదిలిపెట్టాలనుకుని. సరే అందరి ముందు చెప్తే ఈమెను ఏదో మరి ఏదైనా శిక్ష విధించి ఒకవేళ ఏమైనా చంపే అవకాశం కూడా ఉంది, సర్లే ఆమె ప్రాణం పోవడం దేనికిలే, రహస్యంగా వదిలిపెట్టేద్దాం, ఏమితో మనకి ఇంకా సంబంధం వదిలే అని అనుకుంటా నిద్రపోతే ఆ రాత్రి దేవుడు, ఆ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు వివాహం చేసుకోబోతున్న ఆ మరియా ఎవరైతే ఉన్నారో ఆమె ఏ పాపమో చేసిన వ్యక్తి కాదు, ఆమె పాపం చేయడం వల్ల గర్భం ధరించలేదు కానీ ఇదిగో దేవుని వలన లేదా పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భంలో ఉన్నది నువ్వు అనుకుంటున్నట్టుగా ఏదో మానవ సంబంధమైన విషయం కాదు. ఆమె గర్భంలో ఉన్నది ఎవరంటే సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకాన్ని రక్షించేవాడు కనుక ఆయన పుట్టిన తర్వాత ఆయనకి యేసు అని మీరు పేరు పెట్టండి, ఆయన ఈ లోకాన్ని రక్షిస్తాడని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. అనుకున్నాడు, అప్పుడు వరకు విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు, ఆమెను వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడారు, అయ్యా ఇప్పుడు నీ భారీగా కాబోతున్న ఆమె ఏ పాపం చేసి గర్భం ధరించలేదు కానీ అది దేవుని కార్యము కనుక నీవు ఆమెను విడిచిపెట్టొద్దు, ఆమెను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలన్నప్పుడు ఆయనకు అర్థమైంది ఈ గర్భంలో ఉన్నది సామాన్యమైన శిశువు కాదు, ఈయన దేవుడై ఉన్నాడు అనే విషయం ఎప్పుడైతే అర్థమైందో యోసేపు ఆమెను బహు జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్నది సామాన్యమైన మానవుడు కాదు, సామాన్యమైన శిశువు కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారే, ఈ సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడే ఆమె గర్భంలో ఒక శిశువుగా ఉన్నాడనే విషయం ఆయనకు అర్థమైనప్పుడు బహు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత నెలలు నిండాయి. వారు నజరేతు నుంచి బెత్లెహేము అనే గ్రామానికి ఆ ప్రజా సంఖ్యలో తమ పేర్లు రాయించుకోవడానికి వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఆ జన్మనివ్వడం జరిగింది. ఆ కన్యగా ఉన్న ఆ మరియా, ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చిన తర్వాత ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనను ఎక్కడైనా ఒక సత్రంలో పెట్టాలని ప్రయత్నం చేస్తే స్థలం దొరకలేదంట. చూడండి ఎంత విచిత్రమో. సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడే, ఈ భూమి ఆకాశాలు సమస్తాన్ని కలిగజేసిన ఆ దేవునికి భూమి మీద మనుషులు ఒక కొంత చోటు కూడా ఇవ్వలేదండి. ఆ రోజు సత్రంలో కూడా చోటు దొరకలేదు. అప్పుడు ఆ పశువుల పాక ఒకటి ఉంటే ఆ పశువుల పాకలోకి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమి లేదు, ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. చివరికి పశువుల తొట్టి ఒకటి ఉంటే ఆ పశువుల తొట్టిలో ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ తొట్టిలో పరుండ పెట్టారు. నిజంగా ఆ తొట్టిలో ఆయన పరుండ పెట్టిన తర్వాత అప్పుడు ఆ వార్త కాస్త ఎవరికి వెళ్ళిందంటే సమీపంలో ఉన్న ఆ గొర్రెల కాపరులకు ఆ వార్త అందించబడింది. ఆ విధంగా ఆ గొర్రెల కాపరులు అక్కడికి వెళ్ళారు. నిజంగా దేవుడు ఒక మానవుడు అవటము, అందులోనూ ఒక శిశువుగా పుట్టటము, అందులోనూ ఒక పేద కుటుంబంలో పుట్టడం ఎంత విచిత్రం ఆలోచించండి. ఆయన పుట్టాలి అనుకుంటే ఒక గొప్ప రాజుగారి ఇంట్లో ఆయన పుట్టి ఉండొచ్చు, లేకపోతే గొప్ప వారు ఉన్నారు ఎంతోమంది ఆ రోజుల్లో, వారింట్లో వారు ఆయన పుట్టి ఉండొచ్చు. కానీ ఆయన ఎందుకు మరి ఒక సామాన్యమైన ఒక పేద కుటుంబంలో పుట్టాడు? ఆయనను ఎందుకని తీసుకెళ్లి ఆ తొట్టిలో పరుండి పెట్టడానికి ఆయన ఇష్టపడ్డారు? ఆ పశువుల తొట్టిలో పరుండి పెట్టడానికి ఇష్టపడ్డారంటే ఒక రాజుగారి ఇంట్లో ఆయన కనుక పుట్టుంటే మనందరూ మళ్ళాంటి వాళ్ళందరూ వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటారా? సామాన్యమైన మనుషులకు వెళ్ళడానికి అవకాశము ఉండదు. సామాన్యులకి, మామూలు మనుషులకి అక్కడ ఎంట్రీ ఉండదు అనమాట. లోపలికి వెళ్ళి రాజుగారింట్లోకి వెళ్ళి ఆయన చూసే అవకాశం మనలాంటి వాళ్ళకి దక్కదు. అందుకనే ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండ పెట్టబడి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అందరూ ఆయన దగ్గరికి రావడానికి అనుకూలమైన పరిస్థితిని ఆయన మనకు ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మనం అందరూ తన దగ్గరికి వెళ్ళాలని, మనం అందరూ ఆయన దగ్గరికి చేరుకోగలగాలని ఆయన మనందరికీ అనుకూలమైన పరిస్థితుల్లోనికి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ ఆయన గొప్ప ఇంట్లో పుడితే మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళాం కనుక తన ఎద్దుకు మనందరం వెళ్ళి ఆయనను పూజించి ఆరాధించడానికి, ఆయన దగ్గరికి వెళ్ళగలగడానికి మనందరికీ కూడా ఆయన చాలా మరి సులువైన మార్గాన్ని ఆయన మనకు ఏర్పాటు చేశారు. మనం అందరం వెళ్ళి చూడగలిగిన స్థితిలోనికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారనే వాస్తవాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆయన జన్మ అనేది చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. దేవుడు ఆ పరలోక మహిమను విడిచిపెట్టేసి ఈ లోకానికి మానవుడుగా దిగి వచ్చారు.
ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి రావటం ఎంత ఆశ్చర్యం. గొప్ప మహిమలో నివసించే ఆ గొప్ప దేవుడు, గొప్ప మహిమలో నివసించే ఆ గొప్ప దేవుడు ఆ మహిమను విడిచిపెట్టేసి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని వాస్తవము. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యము. ఈరోజు మన ఆనందానికి, మన సంతోషానికి, ఈ క్రిస్మస్ ఆనందానికి కూడా కారణం ఏంటో తెలుసా? దేవుడే మానవుడై మన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మానవుడిగా మన దగ్గరికి వచ్చాడు, మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు, మనకు సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. నిజంగా తన స్థానాన్ని, తన స్థాయిని, తన మహిమను, తన ప్రభావాన్ని అన్నీ విడిచిపెట్టుకుని ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా ఆయన లోకానికి వచ్చాడో అక్కడ రాయబడిన మాట మీరు చూడొచ్చు. ఒకసారి ఆ వాక్యం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ మాట ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఆ దేవుని ఆ మహిమను కలిగిన వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఆ తన దైవ స్వరూపాన్ని అంతటిని కూడా అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. తన దైవ రూపాన్ని, ఆ మహిమ రూపాన్ని, ఆ మహిమ లోకాన్ని, ఆ పరలోకంలో ఉన్న ఆ గొప్ప మహిమను ఆయన విడిచిపెట్టకూడదు అని అనుకోలేదంట. నిజంగా మన ఎడల ఆయనకున్న ఎంత ప్రేమ ఎంత గొప్పదంటే, పరలోకంలో ఉన్న తన మహిమను, తన ప్రభావాన్ని అంతటినీ కూడా నేను వదిలిపెట్టుకోకూడదు అని అనుకోలేదు, కానీ అంతటినీ కూడా అలా విడిచిపెట్టేసి మన కోసం ఈ లోకానికి అయినా వచ్చేసారు. ఎవరైనా ఒక స్థానాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఆ స్థానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతారా? ఈరోజు మనకి ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక రాజకీయ నాయకుడికి ఒక 5 సంవత్సరాలు కాలము, పదవీ కాలము మరి ప్రజలందరూ ఓట్లేసేస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఉంటే చాలు నేను అనుకుంటాడా? లేకపోతే ఇంకా నేను మరలా అదే స్థానంలో ఉండాలని ఆశపడతారా? చూడండి, అంటే తనకు ఒక స్థానము ఏర్పాటు చేయబడినప్పుడు దాన్ని నేను వదిలిపెట్టుకోకూడదు. ఎలాగైనా ఈ స్థానాన్ని మళ్ళీ నేను ఏం చేయాలంటే, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ నేను అదే స్థానంలో నిలబడాలి, నేను ఓడిపోకూడదు, మరలా ఆ స్థానం నాకు కావాలి అని. చూడండి, ఈ మనుషులు సహజంగా ఎవరైనప్పుడు కావచ్చు, వారికి ఉన్న అధికారాన్ని వదిలిపెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారంటారా? చూడండి, ఈ లోకంలో ఉన్న 5 సంవత్సరాల అధికారాన్ని ఈరోజు మనుషులు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరే. అలాంటిది తన గొప్ప మహిమను, యుగయుగాలుగా సింహాసనాసీనుడైన ఆ దేవుడు ఆ మహిమ గల ఆ ప్రభావాన్ని నిజంగా ఎలా వదులుకున్నాడు? ఎలా వదులుకున్నాడంటే, దేవునికి మన ఎడల ఉన్న ప్రేమను బట్టి, మన ఎడల ఆయనకున్న కనికరం అలాంటిది, మన ఎడల ఆయనకున్న ప్రేమ గొప్పది కాబట్టి అంతగానో ఆయన విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఆయన ఈ లోకంలో మనుషుల పోలికగా పుట్టాడు అనే మాట మనం చూస్తాం. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట మనం చూస్తాం. రిక్తునిగా అనే మాటను చూస్తున్నప్పుడు అక్కడ గ్రీక్ భాషలో కెనో అనే మాటను వాడారు. దాని అర్థం ఏంటంటే ఖాళీ చేయట లేదా వదులుకునుట. అంటే దేవుడు రిక్తుడిగా, అంటే తన స్థాయిని ఖాళీ చేసి, తన సింహాసనమును విడిచిపెట్టి ఖాళీ చేసి ఆయన ఈ లోకానికి ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. అంటే అక్కడ స్కెమ అనే మాటను మరి గ్రీక్ భాషలో వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మస్వరూపి అని ఆ దేవుడు బహిరంగ స్వరూపాన్ని, మానవ రూపాన్ని దాల్చుకొని ఆ స్థాయిని, తన స్థానాన్ని వదిలిపెట్టుకొని ఒక శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కనికరం గల దేవుడు అంటే, ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి రావడానికి తాను ఏమాత్రం కూడా ఆ మహిమ కొరకు, ఆ మహిమను వదులుకోకూడదని ఆలోచనకి లేదు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు నిజంగా ఆయన మనం ప్రేమించాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ప్రభువారు పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆ దూత ఆ గొర్రెల కాపులకు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు ఇక భయపడాల్సిన అవసరము ఏం లేదంటే, నీకు తోడుగా ఉండటానికి ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు కూడా ఉంది. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడో కూర్చొని మన దగ్గరికి రావట్లేదు, ఆయన ఆ విధంగా మనం పిలవట్లేదు, కానీ ఆయనే మన కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయనే మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన దిగి వచ్చి మనందరినీ కూడా ఆయన బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ మనకు మరి మనందరికీ ఇస్తున్న గొప్ప ఆనందం ఏంటో తెలుసా? ఈరోజు క్రిస్మస్ ద్వారా మన జీవితాల్లో క్రీస్తు పుట్టుక ద్వారా మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని ప్రభు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు, దేని విషయంలో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు, కానీ నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన యేసయ్య నీకు అండగా, నీకు తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఏ విషయంలో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మరి ఏ ఇతర పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? భయపడద్దు. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఈరోజు నా పరిస్థితి ఏంటి, ఇలా ఏంటి, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా బయటపడాలి పరిస్థితుల నుంచి, నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఈరోజు నువ్వు కంగారు పడుతున్నట్లయితే ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భంగా తెలియజేస్తున్న మాట, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఇమ్మానుయేలుగా ఆయనకి తోడై ఉంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నా ఆయన నేను బలపరచడానికి, ధైర్యపరచడానికి, నీకు సహాయం చేయడానికి ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మనకు సహాయం చేయడానికే, మనకు మేలు చేయడానికి, ఆయన మనకు తోడుగా ఉండడానికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. ఈరోజు ఆ సంతోషాన్ని ఈరోజు మన జీవితంలో అనుభవించాలి. గొర్రెల కాపరుల ముఖంలో ఎంత సంతోషం అంటే, నిజమేనా దేవుడు మానవుడిగా మన కోసం వచ్చాడా?
నిజంగా దేవుడే మనల్ని ప్రేమించి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడా, ఇది నిజమైన వాస్తవమేనా అని నిజంగా ఎంత ఆశ్చర్యపడుతూ సంతోషపడుతూ వారు పరుగున వెళ్ళి ఆ బెత్లెహేములో ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా దూత చెప్పినట్టుగానే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక శిశువుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ తొట్టిలో పడి ఉన్నారు. నిజంగా వారి సంతోషానికి అవధులేవు. ఎందుకో తెలుసా, ఇంతవరకు మన జీవితాల్ని మరి ఆదరించగలిగిన వాడు ఎవరూ లేరనుకున్నాం, కానీ దేవుడు మనల్ని ఆదరించడానికి, మనకు సహాయం చేయడానికి ఆ దేవుడే పరలోకం నుంచి మన కోసం మానవుడిగా మన మధ్య ఉండటానికి, మనలో ఒకటిగా ఉండి మనకు సహాయం చేయడానికి, మనకు మేలు చేయడానికి దేవుడే వచ్చాడా అని వారు నిజంగా ఎంతో సంతోషించారు. నిజమే, ఈరోజు నీ పక్షంగా ఎవరు లేకపోవచ్చు, కానీ ఇమ్మానుయేలుగా యేసయ్య నీకు తోడై ఉండే దేవుడు అనే వాస్తవాన్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనకు చెప్తున్న మాట మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడం ద్వారా ఆయన మనకి ఏం తెలియజేస్తున్నారంటే, ఆయన ఆ విషయంలో మనకి ఏం బయలుపరుస్తున్నారంటే, ఇంతవరకు సహజంగా మనం చూస్తున్నప్పుడు ఎవరు కూడా ఇప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ ఆ అదృశ్యుడైన ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా బయలుపరిచారు. దేవుని ఎప్పుడు ఎవరు చూడలేదు, కానీ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన కనికరం ఎలా ఉంటుంది, ఆయన కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన త్యాగం ఎలా ఉంటుంది, ఆయన మంచితనం ఎలా ఉంటుంది, ఆయన మనసు ఎలా ఉంటుందో ఈ లోకానికి సరిగా అర్థం కాలేదు, తెలీదు. దేవుని ఇప్పుడు ఎవరు చూడలేదు, కానీ అదృశ్యుడైన ఆ దేవుణ్ణి ఈరోజు మనందరూ కూడా కనులారా చూడడానికి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి, ఆయన ఎంత మంచివాడో మనం తెలుసుకోవడానికి, ఆ అదృశ్యుడైన ఆ దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరధారిగా, నరావతారిగా ఈ లోకంలో ఆయన పుట్టారు. నిజమేనండి, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తాను ఎలా బయలుపరుచుకున్నాడంటే, ఒక శిష్యుగా ఆయన మన మధ్య బయలుపరుచుకున్నాడు. నేను ఇది ఇలాంటి వాడిని, తన యొక్క ప్రేమ ఏంటో ఆయన ఈ లోకానికి నరావతారికి వచ్చిన తర్వాత తన ప్రేమను మనకు బయలుపరిచాడు, తన మంచితనం ఏంటో మనకు తెలియజేశారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత నిజంగా ఎంత ప్రేమమయుడో, ఎంతగా క్షమించేవాడో, ఎంతగా కనికరం చూపించేవాడో, ఎంతటి పరిశుద్ధుడో దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో ఈ లోకానికి అర్థమైంది. దేవునికి స్తోత్రం. నిజమేనండి, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అందరికీ చూపించాడు. దేవుడు పరిశుద్ధుడు అయిన వాడని, దేవుడు కనికరం గలవాడని, ప్రేమ గలవాడని, పరిశుద్ధుడని వాస్తవాన్ని ఈ లోకానికి ఆయన తెలియజేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే, ఆ దూత తెలియజేసిన ఆ వర్తమానంలో ఒక ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది. ఆ మాటను ఈరోజు మనం తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, ఇదిగో భయపడకుడి, మరి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాటను అక్కడ దూత తెలియజేశారు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత దూత చెప్పిన మాట ఆ గొర్రెల కాపలికి ఏంటో తెలుసా, భయపడద్దు, మీరు చాలా సంతోషించండి. ఒక మంచి వార్త నేను మీకు చెప్తున్నాను. ఏంటో తెలుసా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టారు అనే ప్రధానమైన కారణము, అతి ప్రాముఖ్యమైన కారణం ఏదైనా మనం తెలుసుకోవాలంటే అది ఏ కారణం అంటే, ఆయన ఈ లోకంలో పుట్టడానికి ప్రధానమైన కారణము ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన పుట్టాడు. రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? లేకపోతే నన్ను అందరూ పూజించండి, ఇదిగో పలానా చోట నేను ఉంటాను, అందరూ నా దగ్గరికి రండి అని చెప్పడానికి కాదు. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం ఏంటంటే రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట ఈరోజు మనందరూ కూడా గమనించాలి. నిజమే, యేసు అనే మాట కూడా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. నిజమే, ఏంటి ఆయన మనల్ని రక్షించేది ఏంటి? యేసు ఎక్కడి నుంచి రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడు, ఏం చేసి రక్షిస్తాడు, ఏంటి మనల్ని రక్షించడానికి మనం ఎక్కడున్నాం అనే వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా ఈరోజు మనందరూ కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు మనల్ని రక్షిస్తారనే మాటను మనం చూస్తున్నప్పుడు మీరు ఒకసారి మత్తయి సువార్తలో కూడా 1వ అధ్యాయంలో అక్కడ యోసేపుకి ఆ దర్శనం ద్వారా, ఆ స్వప్నం ద్వారా ఆ వార్తను దూత తెలియజేస్తున్న సమయంలో కూడా ఒక మాట తెలియజేస్తూ వచ్చారు. 1వ అధ్యాయం 21వ వచనం చూస్తున్నప్పుడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. చూడండి, ఈరోజు మనకు విషయాన్ని ప్రాముఖ్యమైన సత్యాన్ని ఒకటి మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శిష్యుగా ఈ లోకంలో పుట్టారు, ఎందుకు మానవుడిగా పుట్టాడు, ఎందుకు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నారు శరీరంతో అనేది ఆలోచన చేస్తే, ఆయన ప్రధానంగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించడానికి యేసయ్య వచ్చారు. అదే మాటను చాలా సందర్భాలు మనం చూస్తాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాటను కూడా అక్కడ మనం చూడగలుగుతాం. అంతేకాదు లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తున్నప్పుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడనే మాట మనకు అక్కడ రాయబడింది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక విషయం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు రక్షించేవాడు. ఎక్కడ రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడో మీరు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈరోజు ఆయన వాళ్ళు రక్షించేవాడని మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఏమని రాయబడిందంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడంట. యేసు ఎక్కడి నుంచి రక్షిస్తాడంట? పాపముల నుండి మనం రక్షిస్తాడు. ఏంటి పాపం? ఎవరు పాపి? నేనేం పాపం చేయలేదండి, నన్ను రక్షించడానికి యేసయ్య రావాల్సిన అవసరం ఉంది. నేనేం పాపం చేశాను? పుట్టిన కాడ నుంచి నేను ఎవరికి ఎటువంటి హాని చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరిని మోసగించలేదు, నేను ఎవరికి కూడా ఎటువంటి బాధ కలిగించలేదు. నేనే పాపం చేశాను, నాకేంటికి ఆయన నాకు అవసరం ఏముంది ఇంకా అనే ఆలోచన కనుక ఎవరికైనా ఉంటే ఈరోజు మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే మనం అందరం కూడా పాపము చేసిన వారమే.
ఎలా అంటే మనందరం కూడా మరి జన్మతోనే పాపంలో పుట్టిన వారమే, పాపంలో పెరిగిన వారమే. ఈరోజు మనందరిలో కూడా పాప స్వభావం ఉన్నది, మనిషిలో పాప స్వభావం ఉంది. కాబట్టి ఈరోజు మనం తెలిసో లేకపోతే తెలియకో మనం ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించే వారికి మనం ఉంటున్నాం. కాబట్టి పాపము అనేది మనిషి జీవితంలో అనేది, ఆ పాప స్వభావం అనేది మనిషిలో ఉంది. కాబట్టి మానవుడు తాను చేసిన పాపములను బట్టి తనకి ఖచ్చితంగా ఏం కలుగుతుంది అంటే శిక్ష కలుగుతుంది. మానవుడు తాను చేసిన పాపములను బట్టి శిక్ష కలుగుతుంది. ఆ శిక్ష భయంకరమైన ఘోర నరకం అనమాట. కనుక దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవులు వారు చేసిన పాపములకు ఫలితంగా శిక్షను అనుభవిస్తున్నారు. పాతాళంలో నరకాగ్నిలో పడి వారు శిక్షను అనుభవిస్తున్నారు. కనుక ప్రేమగల దేవుడు కనుక ఆయన ఈరోజు మనుషులు ఎవరు కూడా ఆ పాతాళంలో తమ పాపములకు శిక్షను అనుభవించకుండా వారిని కాపాడటానికి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఎందుకంటే ఈరోజు మనందరం చేసిన పాపములు ఏదైతే ఉన్నాయో, లేకపోతే మనం చేసిన పాపములు ఏదైతే ఉన్నాయో, ఆ పాపములకు క్షమాపణ కలగాలి అంటే మనం ఏ పుణ్య కార్యాలు చేసినా, ఏ దాన ధర్మాలు చేసినా, ఏ మంచి కార్యాలు చేసినా పాపం పోదండి. మనం ఏం చేసినా పాపం పోదు. పాపమునకు ఒకటే ఒక పరిష్కారం ఉంది. అదేంటో తెలుసా? పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడితేనే పాపములకు క్షమాపణ కలుగుతుంది. కనుక మరి రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అనే మాట మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మరి పాపములు పోవాలంటే రక్తము చిందించాలి. మరి అటు ఏ రక్తము చిందించాలి? ఈరోజు మేకల రక్తమా లేదా కోళ్ళ రక్తమా? మరి ఏ పశువుల రక్తం చిందిస్తే మన పాపం పోద్ది? చూడండి, ఏ రక్తం మనం కడగలుగుతుంది? ఏ రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిస్తుంది అంటే ఈరోజు మనం ఆలోచించాలి. ఏ రక్తం వల్ల మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగదు. మనం చేసిన అపరాధములకు పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఒక పరిశుద్ధమైన రక్తమే, పవిత్రమైన రక్తమే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేయగలుగుతుంది. ఈరోజు ఆ రక్తం ఎక్కడుంది? ఏ మానవుల్లో ఉంది? ఏ ఊర్లో ఉండదు ఆ రక్తము? ఏ పశువులో ఉందంటే ఎక్కడ ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క జీవిలో కావచ్చు, ఏ మనిషిలో కావచ్చు, ఆ పరిశుద్ధమైన రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగజేయగలిగిన పరిశుద్ధమైన పవిత్రమైన ఆ రక్తము అనేది ఎక్కడ లేదు, ఎవరిలో కూడా లేదు. కనుక నిజముగా ఆ మనందరి పాపములను ఆయన కడిగి వేయడానికి, ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారే నిజంగా మనందరి యొక్క పాపం యొక్క ఆ దోష శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని మనందరిని రక్షించడం కోసం ఆయన కన్య మరియ గర్భమున ఈ లోకంలో జన్మించారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా ఎందుకు జన్మించాడు, లేదా కన్య గర్భం ఎందుకు జన్మించాడంటే కన్య గర్భమున ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరూ కూడా మరి స్త్రీ పురుషుల వలన ఈ లోకానికి అందరూ మనుషులందరూ వచ్చి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్యక గర్భమున ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు, పరిశుద్ధుడిగానే ఆయన మరణించాడు. తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు చిందించి మనందరి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము జరిగించినవాడు. నిజంగా మనందరం పాపం చేసిన వారమే, మనుషులందరూ పాపం చేసిన వారు ఏదో ఒక సమయంలో. అయితే జన్మ కర్మ పాపంలో ఉన్న మన జీవితాలని రక్షించేవాడు ఎవరు? ఈరోజు మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపములకు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, భూమి మీద ఆ పాపములకు కనుక ప్రాయశ్చిత్తం జరగకపోతే, పాపములు కనుక క్షమించబడకపోతే ఈరోజు మనిషి యొక్క ఆత్మ నరకానికి, పాతాళ మరి అగ్నిగుండానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ప్రేమగల దేవుడు అంటే ఈరోజు మనందరూ కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. కనుక మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రావటమే కాకుండా అందరి యొక్క శిక్ష, మనుషులు చేసిన పాపములకు విధించవలసిన శిక్ష అంతా కూడా తానే తన శరీరం ముందు భరించాడు. నిజంగా ఎవరైనా మన శిక్షను ఎవరైనా భరిస్తారంటారా? మన బాధను ఎవరైనా భరిస్తారా? లేకపోతే మనం తినాల్సిన దెబ్బలు ఎవరైనా తింటారా? మనం కట్టాల్సిన అప్పు ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాపములకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష తన శరీరం మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. ఎంత ప్రేమమైన ఆలోచించండి. మనందరి పాపములకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన శిలువలో మరణించినప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అమూల్యమైన రక్తం అనేది ఈ భూమి మీద చిందించబడింది, ఈ భూమి మీద ఒలికించబడింది. ఆయన యొక్క అమూల్యమైన పవిత్ర రక్తం ఈ భూమి మీద ఒలికించబడింది కనుక, చిందించబడింది కనుక ఈ రోజు మనుషులందరి పాపములకు అనేది క్షమాపణ అనేది కలుగుతుంది. లేదంటే ఆ పవిత్ర రక్తమే ఈ భూమి మీద చిందించబడకపోతే ఏ మానవుడికి రక్షణ లేదు, ఏ మానవుడికి పాప క్షమాపణ లేదు. తన పాపములు బట్టి అందరూ నరకానికి పోవాల్సిందే. కానీ ఆయన అమూల్యమైన తన రక్తం చిందించాడు కనుక ఆ పాపం, ఆ పరిశుద్ధ రక్తము ఈ భూమి మీద చిందించబడి ఒలికించబడిన తర్వాత మనందరి పాపములకు అనేది ప్రాయశ్చిత్తం అనేది కలిగింది. మనందరి యొక్క పాప బంధకాలను తెంచబడ్డాయి. మనందరి యొక్క భయంకరమైన సాతాను చెరలోంచి మనందరికి విడుదల కలిగింది. ఈ రోజు మనందరి యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి మనకు విడుదల కలిగి చీకటిలో ఉన్న మనకు ఈ రోజు వెలుగు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం కూడా అదే. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు శిశువుగా పుట్టారో కారణం అక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తుంటుంది. ఏంటో తెలుసా? మరి అనేకులకు విమోచన క్రయధనంగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణం ఇవ్వడానికి వచ్చారు అనే మాట అక్కడ రాయబడింది. విమోచన క్రయధనముగా తన ప్రాణం అనే దాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చారనే మాట అక్కడ రాయబడింది. నిజమే, విమోచన జరగాలి అంటే ఈరోజు మనం అందరం కూడా పాపం చేసి ఉన్నాం. ఆ పాపము నుండి మనకు విడుదల కలగాలి అంటే క్రయధనముగా రక్తము చిందించబడాలి. ఇక్కడ మనం విమోచన క్రయధనం, క్రయం అంటే తెలుసు. క్రయం అంటే ఏంటంటే, క్రయం అంటే అది కొనడం, విక్రయం అంటే అమ్మటం కదా. అంటే మనల్ని విమోచించాలంటే ఆయన మనం కొని విడిపించాలి, కొని మనల్ని ఆయన విమోచించాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే మనందరినీ కూడా కొని తన రక్తముతో, అమూల్యమైన తన రక్తముతో మొదట కొని
ఆ రక్తము ద్వారా మనకు స్వతంత్రాన్ని, విడుదలను ఆయన ఈ పాపపు చెరలోంచి ఆయన మనకు విడుదలను అనుగ్రహించిన గొప్ప దేవుడిగా ఈరోజు మనం చూస్తున్నాం. అవును, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది కారణం ఏంటో తెలుసా? శిలువ మరణం పొందడానికే. కాబట్టి కన్య గర్భమున జన్మించడం, కలువరి శిలువలో మరణించడం, ఈ రెండింటిని కూడా ఏమాత్రం కూడా మనం వేరుగా చూడలేం. ఎందుకంటే ఆయన కన్య మరియ గర్భమున జన్మించింది కారణం ఏంటో తెలుసా? కలువరి కొండ మీద మనందరి కొరకు మరణించడానికే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు మనిషిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తప్ప మతాల్ని మార్చడానికి కాదు. మనుషుల్ని తన దగ్గరికి లాగేసుకోవడానికి ఆయన రాలేదు. మనుషుల్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఆయన రాలేదు. కాబట్టి ఎవరిని బలవంతంగా యేసు ప్రభువు తన దగ్గరికి రమ్మని ఏదో మతంలో కలిపేసుకోవడానికి ఆయన ఇష్టపడడు. ఒక విధంగా చెప్పాలంటే, కన్య గర్భమున యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలి అని ఆ నిర్ణయం ఏదైతుందో, ఆ నిర్ణయం బట్టి దేవుడు తన దూతను ఎక్కడికి పంపించారంటే, మొదట ఆ కన్యగా ఉన్న మరియ దగ్గరకు దేవుడు తన దూతను పంపించారు కదా. పంపించినప్పుడు ఏం చెప్పారు? అమ్మా, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి ఇదిగో యేసు అని నువ్వు పేరు పెట్టాలి అని మాట్లాడుతున్నప్పుడు, ఇది ఎలా జరుగుతుందయ్యా అని చెప్తున్నప్పుడు, దేవుని శక్తి నేను కమ్ముకుంటే నువ్వు గర్భము ధరిస్తావని మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఆమె తన అంగీకారాన్ని తెలియజేసిన తర్వాతనే దేవునికి శక్తి ద్వారా ఆమె గర్భం ధరించింది. అంటే అక్కడ యేసు ప్రభువారు ఆమె గర్భంలో ప్రవేశించడానికి ముందుగా ఆమె ఒప్పుకుంటేనే, ఆమె పర్మిషన్ అడిగి మాత్రమే ఆమె గర్భంలోకి రావడానికి ఇష్టపడ్డారు. అంటే చూడండి, ఆయన బలవంతంగా ఎవరిలోకి రాడు. ఈరోజు మన హృదయపూర్వకంగా ఆయన్ని ఆహ్వానిస్తే తప్ప ఈరోజు ఎవరి హృదయంలో, ఎవరి జీవితంలోనికి బలవంతంగా రావడానికో, ఎవరినో తనలోకి లాగేసుకోవడానికి ప్రయత్నం ఆయన చేయనే చేయడు. కాబట్టి ఆలోచించండి, ఈ లోకానికి ఆయన వచ్చింది మతాలను మార్చేయడానికో, లేకపోతే తనలో కలిపేసుకోవడానికి కాదు. మనిషిని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి యేసయ్య వచ్చాడు. మనిషి యొక్క మనస్సును పరిశుద్ధపరచడానికి యేసయ్య వచ్చాడు. ఈ లోకానికి ఆయన వచ్చి అనేకమైన అద్భుతమైన బోధనలు చేయడం ద్వారా, ఆ బోధనల ద్వారా ఈరోజు మనిషి యొక్క మనస్సులు అనేవి మరి పరిశుద్ధపరచబడుతున్నాయి. పాపపు దృష్టితో, పాపపు జీవితాన్ని జీవించి ఆలోచనలతో బ్రతికే మనిషి యొక్క ఆ మనస్సు, ఆ యొక్క తలంపులు, ఆ చూపులు అన్ని కూడా పవిత్రపరచబడుతున్నాయంటే కారణం తెలుసా? ఆయన యొక్క బోధనలే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏదో మతాలు మార్చడానికి రాలేదు, కానీ మనిషి యొక్క మనస్సును మార్చడానికి ఆయన వచ్చాడు. మనిషికి ఎలాగ బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. మనిషికి ఎలాగ నీతిగా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాడు. మనిషికి ప్రేమ ఎలా చూపాలో తెలియజేయడానికి వచ్చాడు. మనిషికి త్యాగం ఎలా చేయాలో నేర్పించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనిషికి కనికరం ఎలా చూపించాలి తోటి మనిషి పట్ల అనేది నేర్పించడానికి లోకానికి వచ్చాడు. ఒక మనిషి అనేవాడు మనిషికి ఎలా బ్రతకాలి అనేది తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారని వాస్తవాన్ని ఈరోజు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన కారణం అంటే, ఒక మనిషిని ఒక మంచి మనిషిగా మార్చడానికి, పాపంలో ఉన్న మనిషిని, భయంకరం చెడుతనంలో ఉన్న మనిషిని ఒక మంచి మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా మార్చడానికి, మంచి మనసును అతనికి ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న మనందరం కూడా ఒక వాస్తవాన్ని ఈరోజు మనందరం కూడా గమనించుకోవాలి. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ కూడా మనందరి పాపముల నుండి మనం విమోచించడానికి వచ్చాడు. కాబట్టి మనందరం యొక్క పాపములు తన మీద వేసుకుని ఆయన కలువరిలో ఆ శిలువ మీద ఆయన మరణించారండి. యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భాన్ని పుట్టింది ఎందుకో తెలుసా? ఆ కలువరి కొండ మీద పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికే ఆయన కన్య గర్భాన్ని జన్మించాడు. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న తర్వాత కలువరి ఆ కొండపై, ఆ శిలువపై యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన రక్తం ఈ భూమి మీద చిందించబడింది కనుక మన పాపములకు విధించబడవలసిన లేదా ఇవ్వవలసిన ఆ క్రైదనం ఏదైతుందో, తన ప్రాణాన్ని క్రైదనంగా యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించారు కనుక ఈ రోజు మనందరం యొక్క పాపముల నుండి మనకు విడుదల పొందే అవకాశం కలిగింది. ఎలాగో తెలుసా? ఆయన పరిశుద్ధ రక్తం చిందించి మనకు ప్రాయశ్చిత్తం చేశారు కనుక ఈ రోజు మనం కనుక యేసయ్యా నేను పాపినని మనం ఒప్పుకుంటే గనక మన పాపములను ఆయన క్షమిస్తాడు, మనం పరిశుద్ధపరుస్తాడు. అంతేకాదు, ఈ లోకాన్ని మనం ముగించిన తర్వాత ఆయన సన్నిధికి, ఆయన రాజ్యానికి చేరుకునే అవకాశం కూడా ఆయన మనకి అనుగ్రహిస్తా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుంచి మనం విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన మనస్సులను నూతన పరచడానికి ఆయన వచ్చాడు. మనకు మంచి మనస్సును ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మనకు ఆ దేవుడు ఎలాంటి వాడో తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుగా ఈ లోకంలో జన్మించారు కనుక ఈ రోజు ఈ మాట్లాడుతున్న ప్రతి వారికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది ఆ రోజు చూడడానికి వచ్చారు. మనం ఇందాక చదువుకున్న ఆ సందర్భంలో గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చారు, వారు పూజించి వెళ్ళారు. మీరు మరొక సందర్భంలో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవుడిగా శిశువుగా మన మధ్యకు దిగొచ్చాడు, ఇది ఆ దేవుడే మానవుడే పుట్టాడని తెలుసుకున్నప్పుడు వారు ఆ నక్షత్రం ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చారు. మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు వారి గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? మాగి అనే మాట వారి గురించి రాయబడింది. దాని అర్థం ఏంటంటే గొప్ప లేదా శక్తివంతమైన. నిజమే ఈరోజు గొర్రెల కాపర్ లాంటి సామాన్యుల నుంచి జ్ఞానుల వంటి గొప్పవారి వరకు అందరికీ కూడా యేసుక్రీస్తు అవసరమై ఉన్నాడు. వారు అనుకున్నారు, ఆ జ్ఞానులు దాదాపు తూర్పు దేశపు జ్ఞానులు వారు, లేదా ఆ పర్షియా లేదా బబులోను దేశానికి సంబంధించిన ఆ జ్ఞానులంట దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని పూజించడానికి వచ్చారంటండి. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని వారు పూజించారు. అలా వారు పూజించినప్పుడు బంగారం, సాంబ్రాణి, బోళాన్ని తీసుకొచ్చి కానుకలు అర్పించి 2 సంవత్సరాల వయసులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట సాగిలపడి పూజించి నమస్కరించి వారు తిరిగి వెళ్ళారు. ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనించాలి. జ్ఞానులు అంటే వారు అన్ని శాస్త్రాలు ఎరిగిన వారు,
ముఖ్యంగా ఖగోళ శాస్త్రాన్ని వారు ఎరిగిన వారు, సమస్త శాస్త్రాలని కూడా వారు ఎరిగి ఉన్నారు. కానీ ఒక వాస్తవాన్ని వారు గుర్తించారు. ఏంటో తెలుసా? ఈ రోజు మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని శాస్త్రాలు మనకు తెలిసినా ఇవేవి మనల్ని రక్షించలేవు, ఇవేవి మనకు విడుదల కలిగజేయలేవు, ఇవేవి మనకు ప్రశాంత నెమ్మదిని మనశ్శాంతిని మనకు అనుగ్రహించలేవు, ఇవేవి మనల్ని కాపాడలేవు. కానీ ఆయన మాత్రమే మనల్ని కాపాడగలడని ఈ జ్ఞానులందరూ కూడా ఏం చేశారంటే యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. ఈ రోజు ఒక మాట గమనించాలి. నీకెంత ధనం ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత తెలివితేటలు ఉన్నా, నీ జ్ఞానం నేను రక్షించలేదు. నీకు ఎన్ని శాస్త్రాలు తెలుసున్నా ఏ శాస్త్రం కూడా నేను రక్షించలేదు. కాబట్టి ఆ జ్ఞానులు తెలుసుకున్నారు. ఈరోజు గొర్రెల కాపర్ లాంటి సామాన్యులకే యేసుక్రీస్తు ప్రభు కాదు, కానీ జ్ఞానులు వంటి గొప్పవారికి కూడా యేసుక్రీస్తు ప్రభు అవసరమై ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారిని వీరిని అందరినీ కూడా రక్షించడానికి ఆయన మాత్రమే సమర్థుడైన దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి జ్ఞానుల్లాగా ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? నీకెంత ధనం ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత హోదా ఉన్నా, నీకెంత పరిస్థితులు ఉన్నా, ఇవేవి నన్ను రక్షించలేవు, ఇవేవి నా జీవితానికి మేలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని నన్ను కాపాడే దేవుడు, ఆయన నన్ను రక్షించే దేవుడని ఆ జ్ఞానుల్లాగా మన జ్ఞానాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు యొద్దకు దీనులుగా మనం రాగలిగితే నిజంగా ఎంతైనా మేలండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈరోజు ఆరాధిస్తున్న, పూజిస్తున్న మనందరం కూడా ఈరోజు ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ప్రభు దగ్గరకు వచ్చిన మనందరం కూడా ఈరోజు యేసుక్రీస్తే నిజమైన దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయనే మనకు నిజ రక్షకుడని మనం తెలుసుకోవాలి. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం వల్లనే మనకు విడుదలని తెలుసుకొని ఈరోజు మనం కూడా ఒక జ్ఞానులాగా యేసయ్య దగ్గరకు వచ్చి సాగిలు పడేవారు ఉంటే, ఒక గొర్రెల కాపర్లాగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలు పడేవారు ఉంటే నిజంగా నీ జీవితం ధన్యమవుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. నిజంగా ఇది ఎంత అద్భుతం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ పరలోక సైన్య సమూహమే పరలోకం నుంచి ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి నిజంగా ప్రభువుని మహింపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, నిజంగా ఆ దూతలు కూడా ఆశ్చర్యపడి ఉంటారు నిజంగా ఇది ఎంత అద్భుతమని. ఆనాడు జ్ఞానులు కూడా వచ్చారు, గొర్రెల కాపురు వెళ్ళారు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనందరికీ కూడా తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన మనందరూ పిలుస్తున్న విషయం ఏంటో తెలుసా? ఈరోజు ఆయన మనందరికీ విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన మనందరూ పిలుస్తున్నారు. ఇదిగో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండిని ఆయన మనందరూ పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన వాళ్ళు పిలుస్తున్నారు. కనుక ఈరోజు జ్ఞానుల్లాగా యేసయ్య దగ్గర రాగలిగితే, ఒక గొర్రెల కాపురులాగా యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఎదుట సాగిలు పడగలిగితే నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును ఆయన అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో గొప్ప సమాధానం, శాంతిని దేవుడిని అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు యేసయ్య జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆ జ్ఞానుల వల్ల నువ్వు సాగిలపడి ఆయన పూజించగలిగితే నీ పాపములన్నీ ఆయన క్షమిస్తాడు. నీ జీవితంలో ఒక గొప్ప రక్షణ కార్యం జరిగిస్తాడు. నీకు నూతన జీవితాన్ని ఇవ్వటమే కాకుండా పరలోకానికి నేను వారసుగా కూడా యేసయ్య చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మరి ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు మనందరూ కూడా మరి జ్ఞానులాగా యేసయ్య దగ్గరికి వద్దాం. ఈరోజు అందరికీ యేసయ్య అవసరము, ఆయన మనందరి కోసం వచ్చాడు. అందుకనే అక్కడ దూత చెప్పిన మాట కూడా అదే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, మీ అందరి కొరకు పుట్టాడని వార్త తెలియజేస్తున్నట్టుగానే ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్న వారు ఏ మతమైన, ఏ కులమైన, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితులు మీరు ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో దేవుడో అని కొంతమంది అనుకోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి దేవుడు. ఆయన పుట్టింది మనందరి కోసం ఆయన పుట్టాడు. కనుక ఆయన మీ హృదయంలో చేర్చుకోండి. మీ హృదయంలో ఆయనకి చోటిస్తే మీ జీవితంలో ఆయన గొప్ప వెలుగు నింపుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన మీ జీవితంలో గొప్ప వెలుగును అనుగ్రహిస్తాడు, గొప్ప సమాధానం ఇస్తాడు. ఆయన శిష్యుగా పుట్టిందే, అందుకోసమని మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ ప్రభువా, ఈ యొక్క సాయంకాలపు వేళలో నాయన క్రిస్మస్ ఆరాధన సందర్భముగా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసులను నిలబెట్టుకుని ప్రభువా ఈ లోకాన్ని, ప్రజలను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆ పరలోకపు భాగ్యాన్ని వదులుకొని జన్మతః కర్మతః పాపంలో ఉన్న మానవులను రక్షించడానికి ఆ శిక్షను మీపై వేసుకుని మానవులకి విరుగుడు ప్రత్యేతాపం కలిగించి నిత్యత్వంలోనికి, పరలోకానికి లేక స్వర్గానికి వారసులుగా చేయడానికి ఆ శిక్ష అంతా కూడా మీరే భరించి, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో కన్యకైన మరియ ద్వారా ఆమె అనుమతిని పొందుకునే అంగీకారముతోనే ప్రభా మరి బలవంతము లేకుండా మరి ఆ పుట్టుక గురించి వినడానికి మీరు కృప చూపించారు. నిజమేనాయనా, నువ్వు ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు నాయన. మా కొరకు నాయన, సర్వ మానవులందరి కొరకు, ఇప్పుడు ప్రస్తుతం రాబోయే తరాల వరకు కూడా ఉన్నటువంటి ప్రతి శాపాన్ని, పాపాలను కొట్టివేయడానికి రక్షకుడిగా దేవా మా మధ్యకు దిగి వచ్చావు. ఈ సందర్భంగా మరి క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి సహాయం చేసి, ఎందరైతే విన్నారో ఈ మాటలను ప్రభా వారు హృదయంలో భద్రపరుచుకుని, అయా నీ ప్రేమను గురించి, మీ యొక్క ఉద్దేశము గురించి, మీ యొక్క ప్రణాళిక గురించి తెలుసుకుని తద్వారా ప్రభా హృదయంలో చేర్చుకోవడానికి మరి సహాయం చేయమని మేము బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంత నివాసులను బట్టి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బట్టి, పెద్దలను బట్టి, అయా మరి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మిగిలిన కార్యక్రమం అంతా కూడా అయా నీ కృప ద్వారా మీరు నడిపించమని మేము బ్రతిమాలుతున్నాం. అలాగే నీ దాసులు నిలబడిన ప్రతి చోట నీ అభిషేకం దయచేసి మీరే దీవించండి. అలాగే ఇక్కడ పరిచర్యను, అయా పరిచర్య అవస్థలన్నింటినీ తీర్చండి. ప్రాముఖ్యంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మెండైన దీవెనలతో మరి వెళ్ళడానికి సహాయం చేసి మీరే దీవించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల భద్రత
ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారితోనూ లోకంలో ఉన్న పరిశుద్ధులందరితో సదా ఆయన కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.